హరే కృష్ణ. ఒక సాధకుడు వాళ్ళ ఇల్లు వదిలేసి ఒక ఆశ్రమంలో ఉండి గురువు దగ్గర విద్యలన్నీ అభ్యసించి గురువుగారు అతనికి ఒక కుటీరం ఇస్తారు. ఆ కుటీరంలో ఉంటూ సాధన చేసుకుంటూ ఉంటాడు. ఆ సాధకుడికి 2 కౌపీనాలు ఉంటాయి అన్నమాట. ఒక కౌపీనం ఆరేస్తాడు, ఒక కౌపీనం వేసుకొని ఉంటాడు. ఆయన ప్రతిరోజు బయట అందరి దగ్గరికి వెళ్ళి భిక్షాటం చేస్తాడు. వాళ్ళలో ఒక ఆయన ప్రతిరోజు 1/2 లీటర్ పాలు పోస్తాడు. అయితే ఈయన ఇలా రోజు ఆ పాలు తెచ్చుకొని ఆ పాలు తాగి సాధన చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు సాధన చేసుకుంటూ ఉంటుంటే ఆయన కౌపీనం ఒక ఎలుక కుట్టేసింది. ఎలుక కుట్టడం వల్ల ఆ కౌపీనం డ్యామేజ్ అయింది. ఆయన ఏం చేస్తాడంటే, అయ్యో నా కౌపీనం ఉన్నదే నాకు ఆస్తి కౌపీనం, యోగులకి సాధకులకి ఆ కౌపీనమే పోయింది, ఇప్పుడు ఎట్లా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. సరే అని అలా వెళ్తూ ఉంటే ఒక పిల్లి వచ్చింది. ఈయన పాలు తెచ్చుకుంటాడు కదా రోజు, ఆ పాలలో కొద్దిగా పాలు పిల్లికి కూడా పోస్తాడు. ఆ పిల్లి ఉంటే కొద్దిగా ఎలుకలకి వాటికి రక్షణగా ఉంటుంది, కౌపీనం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి పిల్లిని పెంచుతాడు. ఇలా జరుగుతూ ఉంటుంటే ఈయనకి పాలు రోజు 1/2 లీటర్ పోసి పాలు పిల్లికి పోయటం వల్ల ఈయనకు పాలు సరిపోవు. ఇంకా పాలు పోసి ఆయన్ని అడుగుతాడు, ఏమండి రోజు పాలు పోస్తున్నారు, మాకు పిల్లి కూడా ఉందండి, పాలు సరిపోవట్లేదు, కొద్దిగా పాలు పెంచిపోయింది అని అడుగుతాడు. నీకు పోయటమే పాలు దండగా అనుకుంటే మళ్ళీ నువ్వు పిల్లిని పెంచుతున్నావా, మళ్ళీ దానికి నేను పాలు పోయాలా అని చెప్పి ఆయన తిడతాడు. సరే ఇలా లాభం లేదు, మన సాధనకి పిల్లి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కూడా మనం చూసుకోవాలని చెప్పి వాళ్ళ ఇంటికి ఒక లెటర్ రాసి డబ్బులు తెప్పించుకుంటాడు. డబ్బులు తెప్పించుకొని ఒక ఆవును కొంటాడు. ఆవును కొనేసి ఈ ఆవుని చూసుకుంటూ ఉంటాడు, పాలు తీసుకుంటాడు, పిల్లికి కూడా పోస్తూ ఉంటాడు, ఆయన కూడా సాధన చేసుకుంటూ ఉంటాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఆవు చూసుకోవడం ఇవన్నీ చేయడం ఆయన వల్ల కాదనమాట. ఆయన ఏం చేస్తాడంటే ఒక పని మనిషిని పెడతాడు. ఆ పని మనిషి వచ్చి రోజు ఆవుకు శుభ్రం చేసి, ఈయన కుటీరం శుభ్రం చేసి చక్కగా ఆమె వెళ్ళిపోయిద్ది, నెల నెల ఆమెకి ఇంత జీతం అని ఇస్తూ ఉంటాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు ఆ పని చేసి ఆమె రాకుండా వాళ్ళ కూతుర్ని పంపించింది. ఆ కూతురు చక్కగా అన్నీ చేసింది. ఈ సాధకుడు కూడా బాగా క్లోజ్ అయిపోతాడు. సరే ఎందుకులే అయ్యేదని చెప్పి వాళ్ళ అమ్మ చూసి వాళ్ళిద్దరు పెళ్లి చేసేసింది. పెళ్లి చేయగానే ఆయనకి ఇట్లానే చేస్తూ ఉంటాడు 4 పిల్లలు పుట్టేస్తారు. 4 పిల్లలు పుట్టంగానే ఆయన ఒకరోజు కూర్చొని ఆలోచిస్తాడు, నేను ఎదురు ఒక్కడే కుటీరంలో ఉండి చక్కగా సాధన చేసుకునేవాడిని, అసలు ఇదంతా ఎలా జరిగిందని ఆలోచించగానే ఆయనకి కౌపీనం గుర్తొచ్చింది. ఓహో, ఈ కౌపీనం ఎలుక కొట్టడం వల్ల పిల్లి గురించి ఆవు గురించి భార్య గురించి పిల్లలు ఇవన్నీ వచ్చినాయి. అసలు ఈ కౌపీనం కూడా లేకపోతే పోలా అని చెప్పి కౌపీనం కూడా తీసి పడేసి ఆయన సాధన చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. సో మనం దేని మీద అయితే ఆసక్తి చూపిస్తూ ఉంటామో అది మన సాధనకి అడ్డుగా వస్తుందన్నమాట. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. హరే కృష్ణ.